నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయ అంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది, కాకపోతే సైజు చిన్నది. తిప్పి కొట్టే 10,000 కోట్ల మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షన్, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చిపోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం. ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్ లో లిస్టు చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో లిస్టు చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది, నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయింది. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్ ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్టు చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటే వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలు బెండ్ చేయొచ్చు. అప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ చూసినా 1,00,000 కోట్లు దాటే ఉంటాయి చాలా వరకు. ఇది మనం మొత్తం కలిపిన 10,000 కోట్లు ఉండదు. మీరు స్టాక్ మార్కెట్లకు వస్తేనే బిలియనీర్లు అవుతారు. నేను ఎప్పటి నుంచో మైండ్ లో తిరుగుతా ఉంది నాకు ఇది.